ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్‌లోకి స్వాగతం. రాశి చక్రంలో 7వ రాశి అయిన తులారాశి జాతకులకు సంబంధించిన అద్భుతమైన విషయాలను, అలాగే వీరు వినబోయేటటువంటి శుభవార్తల గురించి కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క తులారాశిలో పుట్టినవారు సైలెంట్‌గా ఉండండి చాలు. ఈ 2020 సంవత్సరం ఆగస్టు 28వ తారీఖున ఎంతో మహిమాన్వితమైన, శక్తివంతమైన రాఖీ పౌర్ణమి. ఇక ఈ రాఖీ పౌర్ణమి నుంచి తులారాశి వారు శుభవార్తలు వింటారు. అయితే మీరు ఈ వీడియోని ఒంటరిగా మాత్రమే చూడండి. ఇక ఈ మాత్రం ఆలస్యం చేయకుండా మరి తులారాశి వారికి కలిగే ఆ శుభవార్తలు ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఇంతవరకు ఎవరికి ఎప్పుడు కూడా జరగనటువంటి మంచి అనేది ఈ రాశి వారికి ఎందుకు జరుగుతుంది? అలాగే ఎవరు కూడా విన్నటువంటి శుభవార్తలు కూడా వీరు వినబోతున్నారు. మరి ఇంతే కాకుండా తులారాశి వారి చుట్టూ ఉన్న కొందరైతే వీరి యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారు. ఇంతకు వీరు నాశనాన్ని కోరుకుంటున్న వారు ఎవరు? అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఇక మరీ ముఖ్యంగా చెప్పాలంటే గనక గత 10 సంవత్సరాలుగా ఒక స్త్రీ అలాగే ఒక పురుషుడి దగ్గర నుండి భయంకరమైన నకారాత్మక శక్తి, నెగటివ్ ఎనర్జీ అయితే ఈ రాశి వారికి వ్యాపిస్తూ ఉంది. ఇక ఆ ఇద్దరు ఈ రాశి వారి నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు. ఎలాగో ఒక విధంగా ఏదో ఒక రూపంలో వీరిని ఎలా అయినా కిందికి తొక్కి వేసేయాలని చూస్తూ ఉన్నారు. ఇంతకీ ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అనేది కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక రాశి చక్రంలో తులారాశి 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ఈ 2020 సంవత్సరం ఆగస్టు 28వ తారీఖున శుక్రవారం రోజున ఎంతో శక్తివంతమైన, మహిమాన్వితమైన రాఖీ పౌర్ణమి. ఇక ఈ రాఖీ పౌర్ణమి నుంచి కూడా తులారాశి వారికి జరగబోయే శుభవార్తలు ఏమిటో తెలుసుకోబోయే ముందు వీరి జీవితంలో చేయకూడని కొన్ని తప్పుల గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క తులారాశి వారికి జీవితంలో మంచి జరగాలి, శుభవార్తలు వినాలి, వారి జీవితంలో అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి తీరాలి, ధనలాభాలు రావాలి, చేస్తున్న ప్రతి పని కూడా ఎలాంటి అడ్డంకులు ఆటంకాలు లేకుండా సక్రమంగా జరగాలి, వారి కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండాలి అని అనుకున్నట్లయితే కనుక మరి ఈ యొక్క రాశి జాతకులు ఈ తప్పులను అస్సలు చేయకుండా ఉండడం మంచిది. ఇక తులారాశి వారు అనుకున్నది అనుకున్నట్టుగా వారి జీవితంలో జరుగుతాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారు చేయకూడని తప్పులు ఏమిటంటే, ఒకటి, చాలామంది మంగళవారం రోజున నాన్ వెజ్ని తింటూ ఉంటారు. అలా మంగళవారం రోజున నాన్ వెజ్ అంటే మాంసాహారం అసలు తినకూడదు. ఇలా చేయడం వల్ల ఆంజనేయ స్వామికి కోపం వస్తుంది. ఆయన మీకు కావాల్సింది మీకు ఇవ్వనే ఇవ్వరు. కాబట్టి ఆంజనేయ స్వామి అనుగ్రహం లేదంటే ఏ పని ముందుకు సాగదు. మీరు చేసిన పనిలో ఎలాంటి అడ్డంకులు ఆటంకులు లేకుండా ముందుకు సాగుతారు. అందుకే ప్రతి మంగళవారం మీరు మాంసాహారం నాన్ వెజ్ కాకుండా శాకాహారం మాత్రమే తినండి. దీనివల్ల మీరు చేసిన ప్రతి ఒక్క పని దిగ్విజయంగా ముందుకు సాగుతుంది. ఆ పనులు ఎటువంటి ఆటంకం లేకుండా సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతాయి. ఇక రెండవ చేయకూడని మిస్టేకు ఈ రాశివారు ఏమిటంటే, మీరు కోపంలో ఉన్నప్పుడు ఎదుటి వారిని నోటికి వచ్చినట్టుగా దురుసుగా మాట్లాడడం, తిట్టడం, ఇష్టం వచ్చినట్టుగా తిట్టడం, వాడకూడని పదాలను వాడటం, అలాగే మాట్లాడకూడని మాటలు మాట్లాడడం, ఇటువంటివి కూడా ఈ రాశివారు చేయకుండా ఉంటే గనక మీరు మీ జీవితంలో అనుకున్నది అనుకున్నట్టు సాధించి మీరు ముందుకు సాగుతారు. ఎందుకంటే ఇలా ఈ రాశివారు మాట్లాడకూడని మాటలు, తప్పుడు మాటలు, గట్టిగా మాట్లాడడం, గట్టిగా అరవడం, కోపంలో ఇతరులను మాటలతో బాధించడం, ఇలా చేయడం వల్ల మీ వద్ద నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. దీని కారణంగా మీరు పేదరికాన్ని చూడవలసి వస్తుంది. కాబట్టి మీరు కనుక ధనలాభాలు మీకు కావాలి అంటే ఇక నుంచి సహనంగా, ఓర్పుగా, శాంతంగా, మౌనంగా ఉంటే మీకు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. మీరు చేస్తున్న పనుల్లో 3 పూలు 6 కాయలుగా విరాజిల్లుతుంది. ఇక ఈ తులారాశి వారికి ముఖ్యంగా గత 10 సంవత్సరాలుగా ఒక స్త్రీ అలాగే ఒక పురుషుడి దగ్గర నుండి ఇద్దరు వ్యక్తుల నుంచి భయంకరమైన నాశనం, నెగటివ్ ఎనర్జీ మీకు రాబోతూ ఉంది. వీరు మీ పక్కనే ఉంటారు, మీతోనే ఉంటూ ఉంటారు, మీ చుట్టుపక్కలే ఉండి ఉంటారు, మీతో ఎంతో మంచిగా ఉన్నట్లు ఉండి నడుస్తూ ఉంటారు. కానీ ఆ ఇద్దరు మాత్రం మీ నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు. అలాగే మిమ్మల్ని అధపాతాళానికి తొక్కేయాలనుకుంటున్నారు. ఈ ఇద్దరు వ్యక్తులు మీ యొక్క నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు. ఇంతకీ వారు ఎవరు అంటే గనక ఒక మహిళ, ఒక పురుషుడు. ఎవరు అంటే ఆ మహిళ ఎస్ అనే అక్షరంతో ఏ ఆడవారి పేరు మొదలవుతుందో అటువంటి మహిళకు మీరు దూరంగా ఉండాలి. ఆమెను అస్సలు నమ్మకండి. అలాగే ఆమెకు ఎంత దూరంలో ఉంటే మీకు అంత మంచి జరుగుతుంది. అలాగే పి అనే అక్షరంతో మొదలయ్యే మగవాడితో ఏ పేరు మొదలవుతుందో అతనికి కూడా మీరు దూరంగా ఉండండి.
వారితో స్నేహంగా ఉండండి. వాళ్ళతో మాట్లాడండి. అంతేగాని మీ యొక్క పర్సనల్ విషయాలు, మీ యొక్క ఫైనాన్షియల్ డీలింగ్స్, మీ ఆరోగ్య విషయాలు, మీ కుటుంబం విషయాలు వారితో అస్సలు చెప్పకండి. వారితో ఎంతవరకు ఉండాలో అంతవరకు మాట్లాడినంత వరకే మాట్లాడండి. ఇక ఈ రాశివారు ఈ ఇద్దరికీ చాలా అంటే చాలా దూరంగా ఉండడం మంచిది. వీరే మీ నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు కాబట్టి ఈ ఇద్దరు వ్యక్తుల నుంచి మీరు దూరంగా ఉండండి. మరి అంతేకాకుండా ఈ వీడియోని చూసిన 48 గంటల తర్వాత మీరు శుభవార్తలు తప్పకుండా వినడం అనేది జరుగుతుంది. ఇక ఈ తులారాశి వారు రాత్రి నానబెట్టిన శనగలను ఉదయం గోమాతకు మీ చేతులతో ఆహారంగా అందించండి. అలాగే మీరు ఇంట్లో చేసిన చపాతీలు కానీ, రొట్టె కానీ, రొట్టె ముక్క ఉంటే మీ వీధిలో ఉన్న కుక్కకు తినిపించండి. ఈ విధంగా మీరు చేస్తే గనక మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు ఖచ్చితంగా కలుగుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన ఆల్ అని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.